హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే కదండి. సండే వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ పూరి అండ్ శనగపిండిను ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ అయితే అత్తయ్య పిండి కలుపుతున్నారండి. పిండి మార్నింగే కలుపుకుంటే తర్వాత 1 అవర్ అలా అయ్యాక చేద్దారని పిండి అయితే కలుపుతున్నారండి. కొంచెం ఆయిల్ వేశారు, సాల్ట్ వేసి పూరీల పిండి వేరు ఉంటుంది కదండి, ఆ పూరీ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టారు. 1 అవర్ అయ్యాక మా హస్బెండ్ ఏమో ఉండలా చేస్తున్నారు, అత్తయ్య ఏమో పూరీలు అయితే చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఆ పూరీలు కాలుస్తున్నారు. అత్తయ్య అయితే పిండి కలిపి పూరీలు చేస్తుందండి, మా హస్బెండ్ ఏమో కాలుస్తారు. నేనైతే కర్రీ వండుతామండి. ముగ్గురు 3 చేస్తే మాకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అవుతుంది. సండే ఎక్కువ పూరీలే చేసుకుంటామండి మేము. అయితే ఇదిగోండి ఆలుగడ్డ కర్రీ, శనగపిండి ఆలుగడ్డ ఆంధ్ర స్టైల్లో అండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఇలాగే చేస్తారు. మాకు ఇక్కడైతే పప్పు అవి వేస్తారండి. నేనైతే ఒక 3 ఆలుగడ్డలు అయితే కోసేసి ఉడకపెట్టేసానండి. కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకపెట్టేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, పచ్చిశనగపప్పు వేసుకున్నాను అండ్ మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం వేగాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ పచ్చిమిరపకాయలు వచ్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో కారం వేయం కదా. ఉల్లిపాయలు మరి బ్రౌన్ కలర్లో ఏమీ ఫ్రై అవ్వలేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవనివ్వకండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మెత్తబడతాయని కొంచెం ఇందులో సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. సాల్ట్ వేసి కొంచెం వేగనిచ్చానండి. వేగనిచ్చిన తర్వాత ఇందులోకి వచ్చేసి 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి మనం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే మెత్తపడిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వాటర్ అయితే పోసుకుంటున్నానండి. పోసుకున్న తర్వాత వచ్చేసి ఒక 2-3 స్పూన్లు శనగపిండి అయితే జల్లించుకున్నానండి. జల్లించుకొని ఇందులో అయితే కొంచెం వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకోండి శనగపిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆలుగడ్డ అయితే పొట్టు తీసేసుకున్నానండి. ఆలుగడ్డ పొట్టు తీసేసి ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే నలుపుకుంటున్నాను ఆలుగడ్డని. ఇదిగోండి ఆలుగడ్డ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంక మనకి ఆలుగడ్డ రెడీ అయిపోయాక నెక్స్ట్ ఇదిగోండి ఈ వాటర్లో వచ్చేసి శనగపిండి వేసి కలిపేసుకోవాలి. ఫస్ట్ ఉండలేకుండా శనగపిండి అయితే కలిపేసుకోవాలండి. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోవడానికి వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు కర్రీ ఇలా అయితే వచ్చింది కదా, ఇందులోకి వచ్చేసి మనం ఆల్రెడీ ఆలుగడ్డ పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆలుగడ్డని అయితే ఇందులో వేసేసుకోవాలి. చూడండి నేను చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాను కదా ఆలుగడ్డని. ఇందులో బఠానీ వేసుకున్న బాగుంటుందండి, పచ్చి బఠానీలు అయితే నా దగ్గర లేదు, అందుకోసం ఆలుగడ్డ కూడా వేసేసుకున్నాను. ఇంకా క్యారెట్ కూడా వేసుకున్న బాగుంటుంది, ఎక్కువ అయితే బాగుంటుంది. పచ్చి బఠానీ వేసుకుంటే కంపల్సరీ బాగుంటుందండి. నా దగ్గర అయితే పచ్చి బఠానీ లేవు. ఇందులోకి వచ్చేసి దించే ముందు వచ్చేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే బాయ్ బాయ్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో పూరి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నానండి.